వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. వీధి కుక్కలకు తిండి పెడుతున్నామనేవారు వాటిని తమ ఇళ్లకు తీసుకువెళ్లి ఆ పని చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కుక్కల మీద ప్రేమలో కాస్తంతైనా మనుషులపై, ముఖ్యంగా అనాథ పిల్లల మీద ఎందుకు చూపించడం లేదని కుక్కల తరఫున వాదిస్తున్న న్యాయవాదులను ప్రశ్నించింది. ఇక నుంచి ప్రతి కుక్క కాటుకు, ప్రతి ప్రాణ నష్టానికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించి భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. అలాగే కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా బాధ్యత వహించేలా ఆదేశాలిస్తామని తెలిపింది. వీధి కుక్కల తరఫున చాలా మంది న్యాయవాదులు వాదిస్తున్నారని, కానీ మనుషుల తరఫున వాదించేవారు ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. కుక్కకాటు వల్ల పిల్లలు, వృద్ధులు చనిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. గేటెడ్ కమ్యూనిటీల్లో 95% మందికి ఇష్టం లేకపోయినా కేవలం 5% మంది కుక్కల ప్రేమికుల కోసం అందరూ భయపడుతూ బతకాలా అని కోర్టు నిలదీసింది. వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్లకు తరలించాలంటూ నిరుడు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. 9 ఏళ్ల ఓ చిన్నారిపై కుక్క దాడి చేస్తే దానికి బాధ్యులెవరు? వీధి కుక్కలకు తిండి పెడుతున్న సంస్థ? ఈ సమస్యను మేం కళ్ళు మూసుకుని పట్టించుకోకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా అని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు. అలాగే వీధి కుక్కలను సంరక్షించే, వాటికి తిండి పెట్టే మహిళలు వేధింపులకు గురవుతున్నారన్న ఫిర్యాదును పరిశీలించేందుకు కోర్టు తిరస్కరించింది. పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టొచ్చని సూచించింది. ఢిల్లీలో దాదాపు 200 వీధి కుక్కలకు ఆహారం పెడుతూ డాగ్ అమ్మగా పేరొందిన 80 ఏళ్ల ప్రతిమాదేవి అనే వృద్ధురాలి తరఫున ఈ కేసులో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ వాదనలు వినిపించారు. వీధి కుక్కల దత్తతపై ఒక విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ప్రోత్సాహకాలివ్వాలని సూచించారు. దీనికి జస్టిస్ సందీప్ మెహతా ఇక్కడికి పదోన్నతిపై 2011లో వచ్చానని, అప్పటి నుంచి ఇప్పటిదాకా తాను విన్న అతి సుదీర్ఘమైన వాదనలు ఇవేనని పేర్కొన్నారు. ఇప్పటిదాకా మనుషుల గురించి, అనాథ పిల్లల దత్తత గురించి ఎవరూ ఇంతలా వాదించలేదన్నారు. వీధి కుక్కలకు సంబంధించిన అంశాలు భావోద్వేగపూరితమైనవని మరో సీనియర్ న్యాయవాది మేనక పేర్కొనగా, ఆ భావోద్వేగాలు కేవలం కుక్కల పట్ల మాత్రమే కనిపిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణను 20కి వాయిదా వేసింది.